హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే పచ్చకూర. పచ్చకూర అంటే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈక్వల్ క్వాంటిటీతోని పాలకూర అండ్ తోటకూర తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండ్ కొంచెం మెంతికూర. వీటన్నిటిని కలిపి ఒకే దగ్గర వండబోతున్నాం. చాలా మంది తోటకూరని గట్టిలాగా ఉంటుందని చెప్పేసి తినడానికి ఇష్టపడరు, కానీ ఈ తోటకూర హెల్త్కి చాలా మంచిది. ఈ తోటకూరలో ఎన్నో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపం, మాంగనీస్, సెలెనియం వంటి కణజాలు ఉంటాయి. అండ్ గుండెకు మేలు చేసి సోడియం, పొటాషియం కూడా ఉంటాయి. విటమిన్ ఏ, సి, డి, ఈ, కే, విటమిన్ B12, B6 వంటివన్నీ ఈ తోటకూరలో ఉన్నాయి. ఈ తోటకూర కొవ్వును తగ్గిస్తుంది. రోజు తింటే బరువు తగ్గుతారు. దీంతో పాటు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. అండ్ పాలకూర విషయానికి వస్తే పాలకూర కూడా హెల్త్కి చాలా మంచిది. రక్తహీనతను తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ దీంతో పాటు స్త్రీల సౌందర్యానికి చాలా హెల్ప్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ ఆకుకూరలు అన్నిటిని 2-3 సార్లు క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మన్ను ఉంటుంది. 2-3 సార్లు నీట్గా వాష్ చేసి పెట్టుకొని మళ్ళీ వాటర్ పోసి పెట్టుకున్నాను. అండ్ నేను ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇందులోనే వేసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. స్టార్ట్ చేద్దాం. ఒక ఆనియన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేయాక అందులో ఆనియన్స్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేగాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూరని దీంట్లో వేసుకోవాలి. ఈ ఆకుకూర మొత్తం మగ్గి కొద్దిగా అయిపోతుంది, మనం అప్పటి వరకు వెయిట్ చేయాలి. తోటకూర, పాలకూర యూజెస్ తెలుసుకున్నాం కదా, ఇంకా మిగిలిన వాటి గురించి కూడా తెలుసుకుందాం. మెంతికూర విషయానికి వస్తే మెంతి ఆకుల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ ఏ, బి, సి, డి అన్నీ ఉన్నాయి. అందుకే చాలా మంది డాక్టర్స్ కూడా మెంతికూరని తినమని చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఎంత కర్రీ వండే మొత్తం మగ్గిపోయింది ఒక 10 మినిట్స్లో. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం దొడ్డుప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర విషయానికి వస్తే బీపీ, డయాబెటీస్ వంటి ఎన్నో వ్యాధుల నుంచి దూరం చేస్తుంది. చాలా మందికి కరివేపాకు అయితే కామన్ అనిపిస్తుంది. చాలా యూజెస్ ఉంటాయి కరివేపాకు వల్ల. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ A, B, C, E ఉంటాయి. కరివేపాకు తినడం వల్ల జీర్ణక్రియకు హెల్ప్ అవుతుంది, జుట్టు పెరగడానికి యూజ్ అవుతుంది, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అండ్ షుగర్ ని తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరు రోజు ఒక 4-5 కర్రీ లీవ్స్ అన్న తినాలి అంట. సో మనం ఇలా పచ్చకూర చేసుకుని వీక్లీ వన్స్ అయినా తినడం వల్ల మన హెల్త్ కి చాలా మంచిది. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్స్ ఉన్న వారికి మంచివి. అండ్ విటమిన్స్ మంచిగా అందుతాయి, మన హెల్త్కి కూడా మంచిది. అంతేకాకుండా స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా ఇలా చేసుకొని తినడానికి ట్రై చేయండి. అండ్ చిన్నపిల్లలకు కూడా తినిపియండి, చాలా మంచిది. చూస్తున్నాను కదా, చాలా బాగా మగ్గింది, వాటర్ మొత్తం వెళ్ళిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చకూర జొన్న రొట్టెలకు కానీ, చపాతీలకు కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ కొంతమందికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇట్లాంటి యూస్ఫుల్ వాటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.